బీసీ కులగణనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేశారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. బీసీ కులగణనను సమర్థవంతంగా కంప్లీట్ చేస్తామన్నారు. అన్నదాతల కోసమే కాంగ్రెస్ రైతు కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు చైర్మన్ కోదండరెడ్డి. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు కోదండరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. ఎంపీ వంశీతో కలిసి హామీల అమలుకు కృషి చేస్తానన్నారు అడ్లూరి. బీసీ కులగణనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. కులగణన ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పడం సంతోషించాల్సిన విషయమన్నారు. కులగణన ప్రక్రియను బీసీ కమిషన్ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాంపల్లిలోని యూసఫియన్ బాబా దర్గాలో నిరంజన్ ప్రార్థనలు చేశారు. హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది స్టేట్ గవర్నమెంట్కు. 3 నెలల్లో బీసీ కులగణన కంప్లీట్ చేసేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలనే మాట చెప్పడం, దాన్ని అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్ అనే మాట మనవి చేస్తూ ఆ బాధ్యతను నిర్వహించడంలో బాబా ఆశీర్వాదాలు ఇవ్వాలని సాయశక్తుల రాత్రింబవలు కృషి చేసి హైకోర్టు కోరిన విధంగా కులగణనను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉండేందుకే కాంగ్రెస్ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు చైర్మన్ కోదండరెడ్డి. ఇప్పటికే రైతులను రుణ విముక్తి చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు కోదండరెడ్డి. నిజంగా ఈ కమిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో ఏర్పాటు చేసిన కమిషన్గా నేను భావిస్తున్నాను. రైతు దానం చేసేవాడే కానీ చేయి దాపేవాడు కాదు. సో ఇప్పుడు పరిస్థితి ఆ దానం చేసే పరిస్థితి నుంచి ప్రభుత్వం దిక్కు చూసే పరిస్థితి ఏర్పడ్డది. రైతు తన కాళ్ళ మీద తను నిలబడాలి, సమాజంలో రైతుకు గౌరవం ఉండాలి, ధాన్య సేకరణ విధానంలో కొత్త పద్ధతులు తీసుకురావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ కొనుగోలు విధానం కానీ రైతుకి గిట్టుబాటుగా ఉండే రకంగా చేయాలనేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ధర్మపురి సెగ్మెంట్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఉదయం ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అడ్లూరి. మా ధర్మపురి ప్రజలకు మా ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ మేమిద్దరం కానీ ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా దేవుడు మమ్మల్ని ఆ గణనాథుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు అధికారపరంగా స్వామివారి దర్శించడం మాకు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ గణనాథుడు అంటే మహిమగల దేవుడు. ఆ దేవుడికి ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఆ స్వామివారి దర్శనం దొరుకుతుంది. ఈ నెల 15న పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త పీసీసీ కోసం గాంధీ భవన్లో రినోవేషన్ పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూర్చున్న ఛాంబర్ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకు అనుకూలంగా వాస్తు మార్పిడి చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.